హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ఇది సండే వ్లాగ్. సండే వస్తే చాలు బాబు, ఏం తినాలో అర్థమే కాదు. మటనా, చికెనా, ప్రాన్సా, ఫిషా అనేసి చికెన్ తినేసి బోర్ కొట్టేసింది అనేసి ఇంకైతే ఫిష్ తెచ్చుకోవడానికి అయితే మేము ముగ్గురం బయలుదేరాము. ఫిష్ అంటే చాలు నాకు చాలా ఇష్టము చికెన్ తర్వాత, కానీ చాలా తక్కువ తింటాము. పెద్ద పెద్ద మహానుభావులే చేపల పులుసు పెట్టడంలో ఫెయిల్ అవుతూ ఉంటారు. మనకెందుకు లేనేసి నేను చాలా తక్కువే చేస్తాను. ఇంకేంటంటే చేప 2 టైప్స్ ఉన్నింది. ఒకటి రోక్ చేప, ఇంకొకటి వచ్చి రూప్చంద్ చేప. ఒకటి పులుసుకి, ఇంకొకటి వచ్చి ఫ్రైకి అయితే తీసుకున్నాను. ఏంటంటే ఇక్కడ కూడా చేప అయితే 200-250 అయితే ఉందన్నమాట పర్ కేజీ. ఇంకా 1.5 చేప అయితే పులుసుకి, 1 కేజీ అయితే ఫ్రైకి అయితే తీసుకున్నాను. మా తన్వికకి భయంలే పాడు లేదు, పట్టుకుంటుంది చేపను కూడా, అంత బాగా అలవాటు అయిపోయింది. ఇంకా ఇంటికి వచ్చేసి మంచిగా చేపలను అయితే కడిగేశాను. నేను ఇక్కడైతే చేపల పులుసు అయితే చేస్తున్నాను. నేను ఆయిల్ కొంచెమే వేశాను, కానీ ఎక్కువ వేస్తే టేస్ట్ వస్తుంది. అంత ఎక్కువ తక్కువ కాకుండా మీడియంగా ఆయిల్ అయితే వేసేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 పచ్చిమిర్చి, తర్వాత 2 ఎర్రగడ్డలు ఇలా పేస్ట్ చేసేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్ పచ్చిమిర్చి ముద్దనంతా వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. తర్వాత 2 స్పూన్లు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా అయితే తీసేసుకొని దాన్ని అయితే వేసేసాను. కొద్దిసేపు అలా సాట్ చేసిన తర్వాత టమోటా అయితే నేను 3 మీడియం సైజు ఉన్నవి మిక్సీకి కొట్టేసుకొని ఆ పేస్ట్ని అయితే వేసేసాను అనమాట. మంచిగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ఇలా ప్లేట్లో చూపిస్తున్న దినుసులన్నిటిని అయితే డ్రై రోస్ట్ అయితే చేస్తున్నాను అనమాట. నేను వీటిలోకి అయితే ధనియాలు, జీలకర్ర, కొద్దిగా మెంతులు అండ్ గార్లిక్ అయితే తీసుకున్నాను. ఇవన్నీ డ్రై రోస్ట్ అయితే చేసేసుకోవాలి. లాస్ట్లో అయితే ఎండుమిరపకాయలు, నేను ఆల్రెడీ 2 పచ్చిమిరపకాయలు వేసాను ఆనియన్లో, అందుకని ఇప్పుడు ఒక 5 అయితే వేసేసుకున్నాను. వాటిని మిక్సీ పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఇప్పుడు ఏదైతే టమోటా పేస్ట్లో ఉందో పసుపు, ఉప్పు అయితే వేసుకుంటున్నాను. నేను కారం అయితే ఇంకా యాడ్ చేయలేదు, మనకు సరిపోతుంది. ఇంకా నిమ్మకాయ అంత పెద్ద ఉంట చింతపండునైతే నీళ్ళల్లో నానబెట్టుకొని మనకి పులుపుకి ఎంత కావాలో అంత అయితే వాటర్ అయితే యాడ్ చేయాలి. అంతా ఒకేసారి వేసుకోకుండా కొద్దిగా పక్కన పెట్టుకోండి. ఎక్కువ అయితే తట్టుకోలేము, కొంచెం పక్కన పెట్టుకొని తక్కువైతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. నేను కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసేసాను. ఇప్పుడు అలా పైకి నీళ్ళు తేరుతూ ఉండింది కదా, నేను కరివేపాకు వేయడం మిస్ చేసేసాను, అందుకే ఇప్పుడైతే వేసాను కరివేపాకుని వేసేసి కొద్దిసేపు అట్లే పక్కన పెట్టేసుకోవాలి. ఇంకేంటంటే నేను చేపను నీట్గా కడిగేసి ఉప్పు, కారం, పసుపు పెట్టేసి నీట్గా ఒక 10-15 మినిట్స్ పక్కన పెట్టేశాను. ఎందుకంటే పులుసులో వేసినప్పటికి కూడా చేప ఒకవేళ తింటున్నప్పుడు ఉప్పు, కారం ఉండదు అనేసి నేను అలా చేశాను అనమాట. ఇంకా ఏదైతే ఆయిల్ సపరేట్ అవుతుంది కదా, ఆ గ్రేవీలో మంచిగా ఇలా చేప ముక్కలన్నీ వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నేను ఇంకో పక్క అయితే చేప ఫ్రైకి కూడా మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను. అదొక గ్రీన్ టైప్ వచ్చి ఒక రకము, ఈ పక్కన ఉండేది ఎల్లో టైప్ ఇంకో రకము. డిఫరెంట్ పేస్ట్తో నేనైతే వాటిని ఫ్రై చేసి పక్కన పెట్టేశాను. ఇంకేంటంటే నేను మిక్సీకి కొట్టాను కదా, ఆ పౌడర్ అంతా తీసుకొని లాస్ట్లో ఇలా మంచిగా గ్రేవీలో యాడ్ చేసేసుకొని స్పూన్ పెట్టి తిప్పకుండా, గంట పెట్టి తిప్పకుండా ఇలా చేత్తో ఇట్లా తిప్పుకుంటే చాలు. ఎందుకంటే మళ్ళీ చేప స్ప్లిట్ అయిపోతుంది. సో లైట్గా ఇంకా అలా తిప్పేసుకొని ఒక 10-15 మినిట్స్ మూత పెట్టేసుకుంటే చాలు. వేడిగా అయితే చేప అయితే రెడీ అయిపోతుంది. ఇంకా పక్కన నేనైతే ఇంకా చేప ఫ్రై కూడా రెడీ అయిపోయిందనమాట. ఒకటి నార్మల్ యూజువల్ దినుసుల్ని పేస్ట్ కొట్టేసి చేసింది, ఇంకొకటి అయితే కొత్తిమీర, పుదీనా కూడా వేస్ట్ చేశాను, అందుకే అది గ్రీన్గా ఉంది. నాకు నార్మల్ దానికన్నా కొత్తిమీర, పుదీనా వేసి మసాలా పేస్ట్లన్నీ వేసి చేసిన ఫిష్ ఫ్రై చాలా నచ్చింది. మీకు కూడా వీడియో నచ్చితే లైక్